గ్రామదేవత ఆశీస్సులతో ఆనందంలో చక్రి మరియు కుటుంబం. మరోవైపు శైలుని విపరీతంగా తిట్టి కొట్టిన వరాలు. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ క్లిక్ చేశాక ఆల్ పైన క్లిక్ చేస్తే మా ఛానల్ నోటిఫికేషన్స్ మీ ఫోన్లోకి వస్తాయి. హాయ్ అండి, ఇవన్నీ శనివారం నాడు వచ్చిన కమెంట్స్. ఆదివారం సీరియల్ పెట్టలేకపోయాను కాబట్టి శనివారం నాడు వచ్చిన కమెంట్స్ ఇవి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్ అండి. అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఓకే, ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? శైలుని బలవంతంగా పెళ్లిపీటల మీద కూర్చోపెట్టిన తర్వాత నేను ప్రెగ్నెంట్ అని అరిచిన తర్వాత వరాలు నెత్తిని పట్టుకుని అసలు నువ్వు నాకు ఎందుకు పుట్టావో కూడా అర్థం కావట్లేదు, ఇలా చేయడానికేనా, అసలు నేను ఏం పాపం చేశానని ఇంత దారుణంగా హింసిస్తున్నావు మమ్మల్ని, ఆ వెధవని పెళ్లి చేసుకుంటావా నువ్వు, నా కంఠంలో ప్రాణం ఉండగా ఆ వెధవల ఇంటికి మాత్రం నేను పంపించనుగాక పంపించను, సిగ్గు లేకపోతే సరి, అందరి ముందు ఎలా అరిచిందో నేను ప్రెగ్నెంట్ అని, ఇంతకీ అది నిజమేనా అని అడిగితే ఏమో మీ అల్లుణ్ణి అడుగు అని చెప్పేసి అంటుంది శైలు. ఏమండి, ఏంటండి ఇది, ఇంత దారుణంగా మాట్లాడుతుంది, ఏం చెయ్యాలంటారు, అసలు ఆ ఎదవకి అసలు బుద్ధి జ్ఞానం ఏమనుందా, చిచ్చి, ఇది అందరి ముందు నా పరువు తీసి పాడేసింది, ఒరే ఏం చెయ్యాలరా అని చెప్పేసి అడుగుతుంది వరాలు వాళ్ళ కొడుకు సురేష్ని. అప్పుడు సురేష్, అసలు ఇది ఇంత బరి తెగిస్తుందని ఏనాడు అనుకోలేదమ్మా నేను, అయినా ఇంత దారుణంగా తయారైంది ఏంటిది, రే ఏంట్రా నువ్వు ఆపు, ఇంకా అదేం చేయాలో ముందు ఆలోచించు, ఆ తర్వాత నువ్వు దీన్ని అందు గాని అని అంటాడు శైలు వాళ్ళ నాన్న. అప్పుడు సురేష్, ఇంకేం ఆలోచించాలి నాన్న, చేయాల్సిందంతా చేసేసింది, సిగ్గు లేదు, ఏమాత్రం బాధ లేదు, చూడండి ఎలా నవ్వుతుందో, అందరి ముందు పరువు పోయిందన్న బెంగ కూడా ఏమీ లేదు, ఛీ అని చెప్పేసి అంటాడు సురేష్. అప్పుడు వరాలు, ఏం మాట్లాడుతున్నావురా, నేను చెప్పిందే నువ్వు కూడా చెప్తున్నావా, నాకెంత బాధగా అనిపిస్తుందో నీకేం తెలుసు, అసలు ఇంత దారుణంగా ఎలా చేస్తావే నువ్వు అని వరాలు శైలుని కొడుతుంది. నువ్వు ఎంత కొట్టినా ఏం చేసినా నీ అల్లుడు మాత్రం ఖచ్చితంగా కేశవానే, అది గుర్తుపెట్టుకో, మీరెన్ని సంబంధాలు తెచ్చి నాకు పెళ్లి చేద్దామని చూసినా కావాలంటే నేను ఇలాగే ఉండిపోతాను కానీ కేశవానే పెళ్లి చేసుకుంటాను అంతే తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను అని చెప్పేస్తుంది శైలు. అయ్యో దేవుడా, ఎందుకు తండ్రి ఇది ఇంత దారుణంగా మాట్లాడుతుంది, నువ్వైనా దీని మనసు మార్చాలి అని చెప్పేసి బాధపడుతుంది వరాలు. అప్పుడు శైలు, నువ్వెంత బాధపడినా అరిచి గీ పెట్టినా నేను మాత్రం పెళ్లి చేసుకునేది కేశవానే, ఇంకొకసారి సంబంధం అంటూ ఏమైనా చెప్పావంటో ఇంట్లోంచే వెళ్ళిపోతాను, ఏమనుకుంటున్నావో ఏంటో అని చెప్పేసి అంటుంది శైలు. అప్పుడు వరాలు, ఏంటి మళ్ళీ ఇప్పుడు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నావా, ఏం మాట్లాడుతున్నావు, నీకైనా బుర్ర పని చేస్తుందా, మా పరువంతా మొత్తం గంగలో కలిపేశావు, సిగ్గు లేకపోతే సరి, అసలు అవసరం ఏముంది చెప్పు, ఇంత దారుణంగా ఎలా తయారయ్యావేంటి, అసలు నా పరువంతా పోయింది, నా ప్రాణమే తీసేసినట్టుంది అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది వరాలు. అప్పుడు శైలు వాళ్ళ నాన్న, ఊరుకోవే ఊరుకో, ఎందుకు అలా ఏడుస్తావు అంటే, అసలు దాన్ని కాదు మిమ్మల్ని అనాలి, మీ గారాబం వల్లే అది మొత్తం చెడిపోయింది, చూసారా ఎలా ఎదురు మాట్లాడుతుందో, చక్కగా ఆ సంబంధం పెళ్లి చేసేసుకొని వెళ్ళిపోయి ఉంటే ఎంత బాగుండేది, వెళ్ళి ఆ మెకానిక్ గాడినే పెళ్లి చేసుకుంటుందంట, సిగ్గు లేకపోతే సరి, వాడు దీన్ని ఏం చూసుకుంటాడు, నా ముఖం ఏమీ చూసుకోడు, దీన్ని చూడండి అడుక్కు తింటారు ఇద్దరు కలిపి అని చెప్పేసి తిడుతూ ఉంటుంది వరాలు. అలాగే శైలుని, నీకు సిగ్గు లేని కాకలేదే చిచ్చి అని చెప్పేసి కొడుతూ ఉంటుంది. నిజం చెప్పవే, నువ్వు ప్రెగ్నెంట్ ఏం కాదు కదా, ఈ పెళ్ళి తప్పించుకోవడం కోసం ఇలా చేసావు కదా, అయినా ఈ వయసులో పిల్లల్ని కంటావా నువ్వు, నీ వయసు ఏంటి, నువ్వు చేసే పనులేంటే, ఏం చెయ్యాలి నిన్ను అని చెప్పేసి అంటుంది వరాలు. శైలు మాత్రం ఏమీ మాట్లాడదు. వరాలు మాత్రం విపరీతంగా పాపం ఏడుస్తూనే ఉంటుంది శైలు చేసిన పనికి. శైలు వాళ్ళ నాన్న మాత్రం ఏమీ మాట్లాడకుండా అలా దిగాలుగా కూర్చొని ఉంటాడు. వాళ్ళ నాన్నని చూడగానే శైలుకి మనసంతా ఏదోలా ఉంటుంది. నాన్న అని దగ్గరికి వెళ్తే వాళ్ళ నాన్న చెయ్యి విదిలించేసుకుంటాడు. అప్పుడు సురేష్, చాలా బాగుందే, ఎంత బాగుందో, నా ఫ్రెండ్స్ అందరి ముందు పరువు తీసేశావు, ఛీ ఏం చేయాలి ఇప్పుడు నిన్ను, సిగ్గు లేదా నీకు, అసలు నీ వయసు ఏంటి, నువ్వు చేసే పనులేంటి అని తిడుతూ ఉంటాడు సురేష్. నీ మంచి కోరి ఆ మెకానిక్ గాడికి ఇవ్వకుండా నేను మంచి వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేద్దామని తీసుకొచ్చాను, తీరా నా పరువంతా తీసేసావని అనగానే, పరువంతా తీసేశానా, నువ్వు చేసిన పనేంట్రా, నువ్వేం చెప్పావు, అమ్మ ఏం చెప్పింది, గుడికి తీసుకెళ్తున్నాను, అమ్మవారి దగ్గర దండం పెట్టుకుని వద్దామని చెప్పేసి తీసుకొచ్చింది, తీరా చూస్తే
చక్కగా తీసుకెళ్ళి నన్ను పీటల మీద కూర్చోబెట్టారు. అప్పుడు నాకు జరిగింది మోసం కాదా? మీరు నాకు మోసం చేయలేదా? అన్నీ మాట్లాడితే రూల్స్ మీకు కూడా వర్తిస్తాయి. నాకేమాత్రం చెప్పకుండా ఎందుకని ఇలాంటి పిచ్చి పనులన్నీ చేశారు మీరు? అయినా ఎందుకని ఇలాంటి మెంటల్ పనులన్నీ చేశారు? నా పర్మిషన్ లేకుండానే మిమ్మల్ని నన్ను తీసుకెళ్ళి వేరే వాడికి ఎవరికో ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నారు. నేను ఎన్నోసార్లు చెప్పాను, భయం లేకుండా చెప్పాను, అందరి ముందు కూడా చెప్పాను, నాకు కేశవ అంటే ఇష్టం, నేను వాడిని పెళ్లి చేసుకుంటానని. మీరే అర్థం చేసుకోవట్లేదు అసలు నన్ను అని చెప్పేసి అంటుంది శైలు. అప్పుడు వరాలు అంటుంది, ఒసేయ్ నిజం చెప్పవే, ఇందాక అడిగాను ఇప్పుడు అడుగుతున్నాను, నిజంగా నువ్వు ప్రెగ్నెంటా లేదంటే ఇది తప్పించుకుందామని అబద్ధాలు ఆడుతున్నావా? నిజం చెప్పు అని అడుగుతుంది వరాలు. అప్పుడు శైలు ఆలోచించుకుంటుంది, అమ్మో వీళ్ళకి గనక నిజం చెప్పానంటే ఇప్పటికిప్పుడు మళ్ళీ వేరే సంబంధం చూసేసి నాకు పెళ్లి చేసేస్తారు. నేను ప్రెగ్నెంట్ అని చెప్తే కేశవ ఊరి నుంచి వచ్చిన తర్వాత ఏదో రకంగా మాట్లాడుకొని ఏదో రకంగా సెట్ చేసుకుంటాం. ఇప్పుడు మళ్ళీ నేనేం ప్రెగ్నెంట్ కాదమ్మా, తప్పించుకోవడానికి అబద్ధం ఆడాను అన్నానంటే ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేసేటప్పుడు నేను ఇదే మాట అన్నా సరే వీళ్ళు అస్సలు ఒప్పుకోరు, వెంటనే తాళి కట్టించేస్తారు, నేనా ఆపలేను, దున్నపోతుల్లో ఉన్నారు వీళ్ళంతా అని చెప్పేసి అనుకుంటుంది శైలు. అవునమ్మా నాకు 2వ నెల, నేను ప్రెగ్నెంట్ అని చెప్పేసి చెప్తుంది. అయ్యో అయ్యో అంటూ వరాలు విపరీతంగా ఏడుస్తుంది. నువ్వు ఏడవడం ఏంటమ్మా, ఏం పర్వాలేదు, కేశవ నేను పెళ్లి చేసుకుంటాం కదా, మా ఇద్దరికి పుట్టే బిడ్డే ఈ బిడ్డ, దానికోసం ఎందుకని ఇంత బాధపడుతున్నావు అని చెప్పేసి అంటే, కేశవ 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 నిన్ను చంపేయాలి అసలు అని అంటాడు సురేష్. అప్పుడు శైలు వాళ్ళ నాన్న కేశవ గురించి అన్నందుకు సురేష్ని ఆపుతాడు. ఆపేసి వెళ్ళరా పట్టుకెళ్ళిపో అని చెప్పేసి అంటాడు. శైలుని కొట్టనివ్వకుండా చేస్తాడు సురేష్ని. అయితే అప్పుడు వరాలు అంటుంది, ఒసే చూడవే మీ నాన్న ముఖం చూడు, అలా ఎలా దిగాలుగా పడిపోయి ఉన్నాడో చూడు పక్కకి, అసలు నీకు ఏమాత్రం బాధ లేదా? ఏం మనిషివే నువ్వు, మా కడుపున చెడబుట్టావు కదే, ఏం పాపం చేశామే మేము? చిన్నప్పటి నుంచి ఏం కావాలన్నా సరే ఏది కాదనలేదు మీ నాన్న, అయినా సరే నీకు ఆ మాత్రం కనికరం లేదా ఆయన మీద? అలాంటి వ్యక్తిని నీకు మోసం చేయాలని ఎలా అనిపించిందే? పాపం చూడు ఆయన ఎంత బాధపడుతున్నారో, నేనేనాడు కూడా ఆయన ఇంత బాధలో నేను ఎప్పుడూ చూడలేదు. పాపం కదే, ఆయన ఉసురు పోసుకుని ఏడుస్తున్నావు కదే నువ్వు, ఏం మనిషివే అంటూ తిడుతూ ఉంటుంది శైలు వాళ్ళ అమ్మ వరాలు శైలుని. అయితే తర్వాత శైలు మాత్రం బాధపడుతుంది, చెప్పాలా వద్దా అన్నట్టు. చూడవే చూడు మీ నాన్నని చూడు, పాపం ఆయన ముఖం చూస్తుంటే నాకే బాధగా ఉంది, కానీ నీ కళ్ళల్లోంచి ఒక్క కన్నీటి చుక్క కూడా రాదేంటే? ఎవరేం పాపం చేశామో నాకు అర్థం కావట్లేదు. ఆయన పాపం చూడు, ఆ ముఖం చూస్తుంటే నాకు బాధగా అనిపిస్తుంది. ఒక్క ముక్క మాట్లాడలేదంటే అర్థం అన్నీ ఒప్పేసుకున్నారని ఏమి కాదు. పాపం మీ నాన్న బాధతో నోట్లోంచి మాట కూడా బయటికి రావట్లేదు. అయ్యో దేవుడా అంటూ వరాలు ఏడుస్తూ ఉంటుంది. శైలు ఏమో నిజం చెప్పేస్తే వీళ్ళు ఎక్కడ పెళ్లి చేస్తారా అని చెప్పేసి భయంతో ఏమీ చెప్పదు. అయినా మీకు మేమంటే ఎప్పుడైనా సరే చులకేలే, తమరికి ఏమాత్రం మా మీద ప్రేమ ఉందని? నువ్వు సుఖంగా ఉండు తల్లి, మేము రోడ్డును పడ్డం అయిపోయింది, ఇవాటి నుంచి ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు మమ్మల్ని. ఆ మాటలన్నీ నువ్వేమైనా పడతావా? నన్నే కదా వచ్చనేది, ఏం చావు చేస్తానో ఇవాటి నుంచి నేను వాళ్ళ మాటలు పడలేక అని చెప్పేసి బాధపడుతుంది వరాలు. అప్పుడు శైలు వాళ్ళ నాన్న, ఏం పాపం చేశాను తల్లి, నేను ప్రేమగానే కదా చూసుకున్నాను, ఇప్పుడు వాడెక్కువైపోయాడా? నేను ఏనాడైనా నిన్ను బాధ పెట్టానా? ఏనాడైనా నీ మీద చేయి చేసుకున్నానా? వాడి గురించే చేయి చేసుకోవాల్సి వచ్చింది అంతే తప్ప ఏనాడైనా నేను కొట్టానా? ఒక్క నిమిషమైనా ఈ నాన్న గుర్తు రాలేదారా నీకు? ఎంత బాధగా ఉందో తెలుసా మనసులో? ఏం బాధ అనుకుని ఉంటారు, ఏమీ కాదు. నువ్వు చిన్నప్పుడు తన్నినా సరే నొప్పి అనిపించలేదు, నవ్వాను నువ్వు తన్నావని గుండెల మీద, ఇప్పుడు చాలా గట్టిగా తన్నావు, నొప్పి వస్తుంది, అది నేను ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను తల్లి అని చెప్పేసి అంటూ ఉంటాడు శైలు వాళ్ళ నాన్న. సురేష్ వరాలు శైలుని తిడుతూనే ఉంటారు. మరోవైపు చక్రి కుటుంబం అంతా పూజంతా ముగించుకొని గుడికి దగ్గర నుంచి ఇంకా వెళ్ళిపోదాం అనుకుని ఒక్కసారి అయ్యవారికి అలాగే అమ్మవారికి దండం పెట్టుకుంటారు. అమ్మవారికి దండం పెట్టుకొని అన్నీ సమర్పించి పొంగలి అవన్నీ సమర్పించి దండం పెట్టుకున్న తర్వాత ఇలా దండం పెట్టుకోగానే అలా ఒక ఆవిడకి అమ్మవారు పూనుతుంది. ఆవిడ అమ్మవారు నాట్యం వేస్తూ వేస్తూ పెద్ద దగ్గరికి వస్తుంది. ఏరా ఇన్నాళ్ళకి గుర్తొచ్చానా నీకు? నేను 25 సంవత్సరాల నుంచి ఏమైపోయారు మీరంతా? నా అనుగ్రహం వల్ల పుట్టారా నువ్వు?
అలాంటిది నన్నే చూడకుండా ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? నా గుడికి ఎందుకు రాలేదు? నన్ను చూడ్డానికి ఎందుకు రాలేదు? అసలు ఇన్నాళ్ళు ఏమైపోయావురా అని చెప్పేసి అడుగుతుంది ఆవిడ. అయితే చక్రి అలాగే కేశవ ఇద్దరు షాక్ అవుతారు. మరోవైపు నారాయణ కూడా అయ్యో అమ్మో అనుకుంటూ ఉంటాడు లోపల. అయితే పెద్ది, నన్ను క్షమించమ్మా, నాకు ఇదంటూ ఒక గ్రామం ఉందని, నువ్వంటూ వెలిసావని ఇవేమీ నాకు తెలీదు తల్లి. ఇప్పుడు తెలిసింది రుద్రవరంలో రుద్రాంబిక తల్లి ఉంది మాకు అని. మా గ్రామ దేవత, మా కులదేవత నువ్వే తల్లి. ఇవాళ తెలిసింది. ప్రతి సంవత్సరం వచ్చి నీ మొక్కులు చెల్లించుకొని నీకు దండం పెట్టుకొని వెళ్తాం తల్లి. నన్ను క్షమించు, ఇలా చేసినందుకు నన్ను క్షమించు, నీ బిడ్డననుకుని నన్ను స్వీకరించి నన్ను క్షమించు తల్లి అని చెప్పేసి పెద్ది అంటాడు. అప్పుడు నీ మీద నాకు ఏమాత్రం కోపం లేదురా, ఇక నుంచైనా మీరు రావాలి, మొత్తం కుటుంబం అంతా నా ఊరు రావాలి, అలాగే నన్ను పూజించాలి. అస్సలు మరోసారి మర్చిపోయారంటే మాత్రం నేను ఏమాత్రం ఊరుకోను. బతుకులన్నీ చిన్న భిన్నమైపోతాయిరా, ప్రస్తుతానికి అంతా బాగానే ఉంటుంది అని చెప్పేసి అంటుంది ఆ అమ్మాయి. ఆ తర్వాత ప్రతి సంవత్సరం వచ్చి నీ మొక్కులు తీర్చుకుంటాను తల్లి, నువ్వే మాకు అండగా ఉన్నావు, అందుకేనేమో మాకు ఇలా ఊరు రావాలి అని చెప్పేసి పంతుల ద్వారా చెప్పించావు. నిజంగా చాలా సంతోషంగా ఉంది తల్లి. మాకంటూ ఒక ఊరు, మాకంటూ ఒక దేవత ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. మమ్మల్ని క్షమించు తల్లి. ప్రతి సంవత్సరం మీ ఊరు వచ్చి అలాగే నిన్ను దర్శించుకొని నీకు ఇలాగే పొంగలి వండి నైవేద్యం పెట్టి ఒక్కసారి తనివి తీరా నిన్ను చూసుకుని మేమంతా కలిసి మళ్ళీ ఊరు వెళ్ళిపోతాం తల్లి. ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పేసి అంటాడు పెద్ది. అమ్మ చాలా సంతోషించిందిరా, నువ్వు ఇలాగే చేస్తానంటే నేనెందుకు కాదంటాను. అలాగే నీ పెళ్ళి గురించి బాధపడకురా, నీకు మంచి అమ్మాయితో పెళ్ళి జరుగుతుంది. ఆ అమ్మాయి నీ బాగోగులన్నీ చూసుకుంటుంది, మీ కుటుంబంతో కలిసిపోతుంది, అంతా సంతోషంగా ఉంటారా అనగానే తాయారు చాలా కుళ్ళిపోతూ ఉంటుంది. మరోవైపు మహాలక్ష్మి వద్దకు వస్తుంది ఆవిడ. వచ్చి, ఏమా నువ్వు ఏదో అసహించుకుంటున్నావు, అదంతా అనవసరం. నీ మొగుడు చాలా మంచి వ్యక్తి, నీ మొగుడు చాలా మంచి వ్యక్తి అని చెప్తున్నాను కదా. నువ్వు ఏనాడు ఎవరిని బాధ పెట్టద్దు, అలాగే ఏం జరిగినా సరే చక్కగా వీళ్ళతోనే కలిసి ఉండు. నీది మహాలక్ష్మి జాతకం, ఈ ఇంటికి నువ్వు మహాలక్ష్మివి, చెప్తున్నాను కదా. నువ్వే అందరికీ పెద్ద అయ్యి అందరితో మంచిగా ఉండాలి, అలాగే నీ జీవితం చాలా బాగుంటుంది తల్లి అని చెప్పేసి అంటుంది. అలాగే నీ చేత్తో పొంగలి వండి పెట్టావు, అలాగే నా కోసం మొత్తం ఊరంతా తిరిగి మొత్తం అంతా చూసి అన్నీ చేసావు, ఏదీ కాదనలేదు, ఏ దోషాలు ఉండవు, అంతా మంచే జరుగుతుంది, అంతా బాగుంటుంది, దీర్ఘ సుమంగళి భవ అని అమ్మవారు పూనిన ఆవిడ ఆశీర్వదిస్తుంది మహాలక్ష్మిని. అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. అమ్మ, ప్రతిదీ కూడా చాలా బాగా చెప్పావు తల్లి, నీకు శతకోటి వందనాలు తల్లి అని దండం పెట్టుకుంటాడు నారాయణ. మీ కుటుంబం అంతా క్షేమంగా ఉంటుందిరా, ఎవరు ఎటు వెళ్ళిపోరు, అందరూ కలిసే ఉంటారు. కానీ ఈ అమ్మనే మర్చిపోతే తునకలైపోతుందిరా నీ కుటుంబం అని చెప్పేసి అంటుంది అమ్మ. అయితే అందరూ కూడా చాలా చాలా సంతోషిస్తారు. మరోవైపు శైలు ఇలా చేసిందని చెప్పేసి సురేష్ చాలా కోపంగా, ఫోన్ చేయి, వాడికి ఫోన్ చేయి అని చెప్పేసి అంటాడు. సురేష్ తన ఫోన్ తీసి శైలుకి ఇస్తూ, అప్పుడు శైలు, నేనేమీ ఫోన్ చెయ్యను అని చెప్పేసి అంటుంది. అదేంటే, ఫోన్ చేస్తావా చేయవా అని చెప్పేసి అరుస్తాడు సురేష్. నేను చేయనని చెప్తున్నాను కదా అని చెప్పేసి అంటుంది శైలు. పెద్ది వాళ్ళు గుడి దగ్గర నుంచి ఇంటికి వచ్చేసి వాళ్ళ పనులు చూసుకుంటారు. అలాగే మహాలక్ష్మి చేతులు ఎలా ఉన్నాయా అని చెప్పేసి చక్రి చూస్తాడు. చాలా థ్యాంక్స్ అని చెప్తాడు. అలాగే మహాలక్ష్మి, థ్యాంక్స్ ఏముందండి, మీదంతా నా కుటుంబం అనుకున్నాను కాబట్టే చేశాను అని చెప్పేసి అనగానే చక్రి చాలా ఆనందిస్తాడు. సురేష్ ఫోన్ చేయమని పదే పదే అడిగేసరికి శైలు ఫోన్ తీసుకుని ఫోన్ చేస్తుంది కేశవాకి ఫోన్ చేస్తుంది. అప్పుడు కేశవ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. అప్పుడు అందరూ భోంచేస్తూ ఉంటారు. అప్పుడు కేశవ అంటాడు, ఫోన్లే అన్నయ్య, మామూలుగా ఫోన్ చేస్తున్నట్టుంది. అదే శైలు ఫోన్ చేస్తుంది, నేను భోజనం అయిపోయిన తర్వాత అప్పుడు రివర్స్లో తిరిగి మళ్ళీ ఫోన్ చేస్తానులే అన్నయ్య అంటాడు కేశవ.
భోజనం ఇంకా ఆపేసి సరే అన్నయ్య నాకు చాలు అని కేశవ బయటికి వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు బుస్సు అనగానే ఏంట్రా బుస్సు నీ అబ్బా ఏం మనిషివిరా నువ్వు దరిద్రుడా అని చెప్పేసి తిడతాడు సురేష్. రేయ్ మాటలు తిన్నంగా రాని ఏం మాట్లాడుతున్నావురా నీకేమైనా పిచ్చా అని అడుగుతాడు కేశవ. ఏం పని చేసావురా నువ్వు దరిద్రుడా, సిగ్గు శరమేమైనా ఉందా, ఆ పిల్ల వయసు ఏంటి నీ వయసు ఏంటి, సిగ్గుందా నీకు అనగానే ఒరే వెధవా ముందు ఏం మాట్లాడుతున్నావో చెప్పరా అని అడుగుతాడు కేశవ. దీన్ని కడుపు చేసి ఏం మాట్లాడుతున్నావురా అని అనగానే కేశవ షాక్ అవుతాడు. అలాగే శైలు కూడా వీడికి ఏమీ చెప్పలేదు, వీడేమైపోతాడో ఏంటో అని అనుకుంటూ ఉంటుంది. మరి ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏమనుకుంటారు, పెద్దికి తెలిస్తే క్షమిస్తాడా కేశవాని, ఇదంతా నిజమని నిజంగానే నమ్ముతారా వీళ్ళంతా, ఏం జరగబోతుంది ముందుగానే తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ క్లిక్ చేశాక ఆల్ పైన క్లిక్ చేస్తే మా ఛానల్ నోటిఫికేషన్స్ మీ ఫోన్లోకి వస్తాయి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.